సాఫ్ట్వేర్ అమ్మాయిలు అందరూ కాదు, కొంతమంది చాలా దారుణంగా తయారయ్యారు. సో ఎలా తయారయ్యారు, దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో జనరల్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే అతను వచ్చేసి ఏంటి అంటే, ఇది చాలా సినారియోస్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రతి అబ్బాయి ఈ వీడియో చూడాలి, సో అమ్మాయిలు కూడా ఈ వీడియో చూడాలి. అందరూ అమ్మాయిలు ఇలా చేస్తున్నారని కాదు, కొంతమంది అమ్మాయిలు ఈ విధంగా చేస్తూ కొంతమంది అబ్బాయిల లైఫ్ని స్పాయిల్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించే ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఒక యూనివర్సిటీలో ఒక బాగా చదువుకునే అబ్బాయి, సో మంచిగా చదువుకొని జేఈ అడ్వాన్స్ రాసి, సో దానికి సంబంధించి మంచి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత తన పాటికి తను చదువుకుంటూ ఏదో ఇంకా కాలేజ్ లైఫ్ అట్లా లీడ్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిచయం అయ్యి మెల్లగా ఖర్చు పెట్టించడం మొదలుపెట్టి చివరికి ఆ స్టూడెంట్ ఎలాంటి పరిస్థితి దిగజారాడంటే, ఫీజులు లేకపోయినా ఆ ఎగ్జామ్ ఫీజు ఉందని చెప్పి ఈ మెటీరియల్ కొనాలని ఇంకోటి ఏదో సాకులు చెప్పి ఇంకోటి ఏదో చెప్పి ఇంట్లో వాళ్ళ దగ్గర వసూలు చేసి, అది కూడా సరిపోక లైబ్రరీలో బుక్స్ని అమ్మేసి అమ్మాయి ఖర్చు పెట్టే పరిస్థితి దిగజారాడు. ఆ తర్వాత యూనివర్సిటీ తెలుసుకోవడం, యూనివర్సిటీ డెఫినెట్లీ తెలుస్తుంది దాని అతను వాడిని సస్పెండ్ చేయడం, ఆ పిల్లోడిని. ఆ అమ్మాయి సస్పెండ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి సింపుల్గా నైస్గా ఆ తర్వాత తెలిసింది వీనితోనే కాదు, ఇదే వ్యవహారాలు ఇలాగే వేరే వాళ్ళతో కూడా ఫినాన్షియల్లీ ఖర్చు పెట్టిస్తూ జల్సాగా ఆ అమ్మాయి లైఫ్ లీడ్ చేస్తుంది అని చెప్పి తర్వాత అర్థమైంది. అండ్ ఇదే పరిస్థితి సాఫ్ట్వేర్లో కొంతమంది అమ్మాయిలు ఎలా చేస్తున్నారంటే, కొంతమంది అబ్బాయిలు కూడా ఇలా చేస్తూ ఉన్నారు. అబ్బాయిలు ఏంటి అంటే శారీరకంగా యూజ్ అంతలాగా అనుకునే వాళ్ళు కొంతమంది అబ్బాయిలు అయితే, ఇంకొంతమంది అబ్బాయిలు ఏమో ఫినాన్షియల్గా వాడుకుంటున్నారు, కానీ చాలా రేర్ కేసెస్లో. కానీ అమ్మాయిలు కూడా కొంతమంది మాత్రమే ఈ విధంగా ఏంటి అంటే అబ్బాయిల్ని, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయిల్ని ట్రాప్ చేస్తూ ఒకరిని ఫైనాన్షియల్గానో నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళేలాగా, ఇంక్రిమెంట్ ఉంచేలాగా ఇంకొకరిని, అంతా చేసిన తర్వాత అంతా తిరిగినంత కాలం తిరుగుతారు. తర్వాత వచ్చేసి ఇంకా బెటర్ ప్యాకేజీ, బాగా అసెట్స్ ఉన్నాయని చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రజెంట్ సమాజంలో జరుగుతూ ఉంది. అంటే అందుకనే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ గురించి ఎందుకు మనం పాయింట్ చేసి మాట్లాడుతున్నాం అంటే, వీ డీల్ విత్ సాఫ్ట్వేర్ సంబంధించి కానీ సివిల్స్కి సంబంధించి వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అంటే వేరే ఫీల్డ్ ఎక్కడ జరగట్లేదంటే 100% అన్ని ఫీల్డ్స్లో మంచి అమ్మాయిలు ఉన్నారు. అండ్ అలాగా ఇలా చేసే వీళ్ళు బ్యాడ్ అని నేను చెప్పను, కానీ అది భగవంతుడు చూసుకుంటాడు. ఇది ఇలా చేసే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు.